కమరావతి అమరావతి పిలువరా కమరావతి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? కమరావతి అంటే మా కమ్మలదే, కమ్మలని మా కమ్మల రాజధాని అని పిలువరా అంటుంది ఆమె రాజ్యసభలో. అంటే వాళ్ళ యొక్క కమ్మ పిచ్చి లేకపోతే ఆ కుల పిచ్చి ఎంత పైత్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు జనాలు ఎంత చీకొట్టినా ఆడ రాజధాని కట్టకండి రా ఆయన, 3 పంటలు పంటే భూములు రాడు ఆయన, వద్దురా అంటే మేము ఆన్లే కడతామంటారు. మరి 7 ఏళ్లలో డెవలప్ చేయనటువంటి రాజధాని ఈరోజు వాళ్ళు పార్లమెంట్లో బిల్లు పాస్ చేస్తారట. ఆ బిల్లు పాస్ చేస్తే ఏమవుతుంది? రాజధాని నువ్వే డిక్లేర్ చేసి స్టేట్కే ఉంటుంది కదా రైట్స్. క్యాపిటల్ ఏడు ఉంటుంది అనేది గవర్నమెంట్ క్యాబినెట్ నిర్ణయం చేసి ఇదే క్యాపిటల్, ఈయనే ఉంటాం, ఈయనే ఇల్లులు కట్టుకుంటాం, లేకపోతే ఈయనే వరదలు వస్తే కొట్టుకపోతాం, లేకపోతే జనాలు ఉన్నా కానీ వాళ్ళు కొట్టుకపోయినా ఒక సంబంధం లేదని ఒక తీర్మానం చేస్తే అయిపోయాయి. దానికి ఏదో చేసి అటు ఇటు చేసి ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో తప్పు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి మీద పడి ఏడవడం ఎందుకో నాకైతే అర్థం కాదు. ఎవరు చేసుకోవట్లే. అమరావతి పిలువరా కమరావతి అన్నటువంటి కమ్మ సామాజిక వర్గం అయ్యిందట్టు. స్పెషల్లీ అక్కడ భూములు ఉన్నోళ్ళే పాపం, అందరి కమ్మలు కూడా కాదు. ఎవరైతే ఆడ భూములు కొంటే రేట్లు పెరుగుతాయని వ్యవసాయ పొలాలని ఆడ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు సంబరాలు చేసుకుంటారు, ఎందుకంటే భూమి రేట్లు పెరుగుతాయని. అది తప్ప సామాన్యులు అక్కడ ఒరిగేది లేదు, సామాన్యులు దాని గురించి ఆలోచించడం కూడా లేదు. మహావిగాన్ అంటే ఏడా మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ఈ నుంచి రేపు ఈయన ఇన్ని అంటే 3 జిల్లాలకు సంబంధించి మాట్లాడతాను కాబట్టి రేపు మా సీట్లు ఏమైనా తగ్గుతాయని భయపడతారు వాళ్ళు. అది జగన్మోహన్ రెడ్డి అన్నది కూడా మహావిగాన్ అనేది నాకు అంటే ఆర్ట్ఫుల్గా వచ్చింది కాదు. వీళ్ళు ఏదైతే రాజకీయం కొరకు అమరావతిని అంటున్నారో ఈరోజు ఆయన కూడా రాజకీయ ఉద్దేశంతో అన్నట్టుగానే చూడవచ్చు అది. ఎందుకంటే మావిగాన్ అనేది 40-50 కిలోమీటర్ డెవలప్ చేయడం అనేది కూడా అంత సాధ్యమయ్యేది కాదు. చేస్తే వైజాగ్లోనే చేయాలి, లేకపోతే ఒకవేళ విజయవాడనో లేకపోతే గుంటూరునో డెవలప్ చేస్తే ఒక క్యాపిటల్ సిటీగా నిలిచే అవకాశం ఉంటుంది. కానీ ఇట్లా 3 సిటీని కలిపే ప్రయత్నం చేసినా అంత సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం అయితే లేదు. ఎవరు మేవగన్ గురించి మాట్లాడినా కూడా వాళ్ళ మీద మీడియాతో దాడి చేస్తారు. సిగ్గు వాళ్ళకు లేదు. వాళ్ళకు లేని పిలువరా అమరావతి అంటే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే మాట్లాడుతుంది. వాళ్ళ పెట్టుబడులు పెట్టింది ఎవరు? రాధాకృష్ణ పెట్టి ఉండొచ్చు, రామోజీరావు పెట్టి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ TV5 పెట్టి ఉండొచ్చు. వాళ్ళే ఉంటాయి. వాళ్ళకు భయం అవుతూ ఉంటుంది, మా భూమి రేట్లు ఏడ తగ్గిపోతాయి. అది కాదు కదా. ఈరోజు జనాలకు ఉపయోగపడే పనులు చేయాలి తప్ప ఎవరికి ఉపయోగం మా భూములకు విలువ పెరుగుతుంది లేకపోతే రేట్లు పెరుగుతాయి ఈ మాటల కొరకు చేస్తే మంచిది కాదు. ఎవరు చేస్తారు? ఆర్కే తొలి పలుకులు అట్లా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. అలాంటి చిల్లర రాతలు రాసే రాధాకృష్ణ ఏదో ఒకరోజు ఈ యొక్క చంద్రబాబు నాయుడు యొక్క అధికారం పతనానంతరం ఈయన కూడా కాలగర్భంలో కలిసిపోతాడు. ఇక్కడ అదే పరిస్థితి. తెలంగాణలో అదే విషపురాతలు, ఆడ జగన్మోహన్ రెడ్డి మీద అదే విషపురాతలు. నువ్వు అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేసే తప్పులను ఎత్తి చూపిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది తప్ప ప్రతిపక్షం మీద ఈ యొక్క నిందలు లేకపోతే ఇలాంటి మాటలు, ఇలాంటి తొలి పలుకులు లేకపోతే విషపురాతలు రాస్తే జనాలు కొంతవరకు సహిస్తారు. ఏదో ఒక రోజు అయితే కాలగర్భంలో అయితే ఆ పత్రికని రాధాకృష్ణ అయితే కలుపుతారు అనేది అయితే వాస్తవం.